హాయ్ ఎవరివన్, తెలుగులో ఏరోబిక్స్ డ్యాన్స్ వర్కౌట్ చాలా సింపుల్ మూమెంట్స్ అండి, చాలా ఈజీగా ఉంటాయి. రెగ్యులర్గా మా వీడియోస్ని చూస్తున్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. సో ఇవాళ కూడా ఒక 5 మూమెంట్స్ తీసుకుందాం. సింపుల్గా ఉంటాయి, చాలా ఈజీగా ఉంటాయి, ఎవరైనా చేయొచ్చు. నాతో పాటు చేయడానికి అనుష మేడం గారు అలాగే గౌతమి మేడం గారు ఉన్నారు. ఓకే, ఫస్ట్ మూమెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. స్టార్టింగ్ లెగ్స్ క్లోజ్ ఈ పొజిషన్లో ఉండాలి. సింగిల్ స్టెప్ టచ్ రైట్ సైడ్, డబల్ హ్యాండ్స్లో ఓపెన్ చేస్తూ రైట్ సైడ్ వెళ్ళాలి. సిట్టింగ్ పొజిషన్లో ట్విస్ట్ చేయాలి. నెక్స్ట్ 1 2 3 మార్చ్ చేయాలి. సేమ్ ఎక్సర్సైజ్ లెఫ్ట్ సైడ్ 1 2 హ్యాండ్స్లో మిడిల్లో ఓపెన్ చేయాలి, లెఫ్ట్కి మూవ్ అవ్వాలి. సిట్టింగ్ పొజిషన్ లెఫ్ట్ రైట్ ఇలా ట్విస్ట్ చేయాలి. నెక్స్ట్ లెఫ్ట్ లెగ్తో మార్చ్ స్టార్ట్ చేయాలి. 1 2 3 ఇలా రైట్ సైడ్ ఒకసారి లెఫ్ట్ సైడ్ ఒకసారి చేస్తే 1 కంప్లీట్ అయినట్టు. మనం దీన్ని 4 టైమ్స్ చేయాలి. ఓకే, స్టార్ట్ చేద్దాం మేడం. రెడీ, స్టార్ట్. 1 2 3 4 1 2 3 left 1 2 3 4 1 2 3 right 1 2 3 4 1 2 3 left 1 2 3 4 1 2 3 right 1 2 3 4 1 2 3 1 2 3 4 1 2 3 last one 1 2 3 4 1 2 3 1 2 3 4 1 2 3 right. ఫస్ట్ మూమెంట్ కంప్లీట్ చేసాం. సెకండ్ మూమెంట్ ఫస్ట్ లెగ్స్ ఇలా క్లోజ్ చేయాలి. లెగ్స్ ఓపెన్ చేస్తూ జంపింగ్లో లెగ్స్ ఓపెన్ చేస్తూ హ్యాండ్స్ కూడా సైడ్కి ఓపెన్ చేయాలి. 1 నెక్స్ట్ జంపింగ్లో క్లోజ్ చేస్తూ 2 హ్యాండ్స్ ఇలా సైడ్కి ఓపెన్ చేయాలి. ఫస్ట్ చూడండి, 1 జంప్ చేస్తూ లెగ్స్ ఓపెన్ చేసాం, 2 క్లోజ్ చేస్తూ జంప్ చేస్తూ క్లోజ్ చేసాం. నెక్స్ట్ అయిన తర్వాత లెగ్స్ ట్విస్ట్ చేస్తూ డబుల్ హ్యాండ్స్ రైట్ సైడ్, డబుల్ హ్యాండ్స్ లెఫ్ట్ సైడ్. నెక్స్ట్ 1 2 2 లెగ్స్ ఓపెన్, డబుల్ హ్యాండ్స్ లా డౌన్ చేయాలి. అయిన తర్వాత షోల్డర్ ఎక్సర్సైజ్ 1 2 3 అన్నప్పుడు లెఫ్ట్ నీ అప్, 1 2 3 అన్నప్పుడు రైట్ నీ అప్. ఇది 4 కౌంట్స్ రావాలి. 1 2 3 1 2 3 1 2 3 1 2 3. ఒకసారి ఫస్ట్ లెగ్స్ ఓపెన్, లెగ్స్ క్లోజ్, ట్విస్ట్ చేయాలి, లెగ్స్ ఓపెన్ పొజిషన్. అయిన తర్వాత 1 2 3 1 2 3 1 2 3 1 2 3 ఇలాగ మనము ఈ ఎక్సర్సైజ్ ని 4 టైమ్స్ చేయాలి. ఓకే, స్టార్ట్ చేద్దాం మేడం. లెగ్స్ క్లోజ్ పొజిషన్, రెడీ, స్టార్ట్. 1 జంపింగ్, 2 3 4 5 6. నెక్స్ట్ 1 2 3 1 2 3 1 2 3 1 2 3. సెకండ్ టైం 1 2 3 4 5 6 1 2 3 1 2 3 1 2 3 1 2 3. Third time 1 2 3 4 5 6 1 2 3 1 2 3 1 2 3 1 2 3. Last 1 2 3 4 5 6 1 2 3 1 2 3 1 2 3 1 2 3. రైట్. సెకండ్ మూమెంట్ కంప్లీట్ చేసాం. అండ్ థర్డ్ మూమెంట్ 2 లెగ్స్ ఓపెన్, ఈ పొజిషన్లో ఉండాలి. 2 హ్యాండ్స్ ఓపెన్ చేయాలి. సిట్టింగ్ పొజిషన్, టోస్ మీద 1 ఇన్ అవుట్ ఇన్. నెక్స్ట్ పొజిషన్ సేమ్ డైరెక్షన్ లెఫ్ట్, ఇన్ అవుట్ ఇన్ పొజిషన్. ఇక్కడ ఏంటంటే జంపింగ్ చేయాలి, 4కి జంపింగ్ చేయాలి. 1 2 3 4 ఇలా జంప్ చేయాలి. 1 2 3 4 జంప్ చేయాలి. జంప్ చేసేటప్పుడు డబుల్ హ్యాండ్స్ అప్ ఈ పొజిషన్లో ఉండాలి. 1 2 3 అప్, లెఫ్ట్ 1 2 3 అప్. ఇలా ఇన్నర్ థై ఇన్ అవుట్ ఇన్ జంపింగ్, ఇన్ అవుట్ ఇన్ జంపింగ్. ఇలాగా రైట్ టు లెఫ్ట్ చేస్తే 1 కంప్లీట్ అయినట్టు. మనం 4 టైమ్స్ చేయాలి. ఓకే, స్టార్ట్ చేద్దాం మేడం. పొజిషన్, రెడీ, స్టార్ట్. సిట్టింగ్ 1 2 3 అప్ 1 2 3 అప్ 1 2 3 up 1 2 3 up. Third one 1 2 3 up 1 2 3 up. Last 1 2 3 up 1 2 3 up. Right, very good. Next fourth movement, legs la open, squats position lo undali. Double hands la middle lo undali. Right hand right side, left hand left side, right hand right side. 2 times same direction, left right left 2 times. బాడీ వేవ్స్ ఇలా సైడ్ చేస్తూ హ్యాండ్స్ కూడా మూవ్ చేయాలి. రైట్ టు లెఫ్ట్ టు ద రైట్ డబల్, లెఫ్ట్ టు రైట్ టు లెఫ్ట్ డబల్,
ఇలాగే మనము 4 టైమ్స్ చేయాలి. ఓకే, స్టార్ట్ చేద్దాం మేడం. పొజిషన్, స్క్వాట్స్ పొజిషన్, రెడీ స్టార్ట్. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 రైట్. ఫోర్త్ మూమెంట్ కూడా కంప్లీట్ చేసాం. లాస్ట్ మూమెంట్, ఫిఫ్త్ మూమెంట్. ఈ పొజిషన్లో ఉండాలి. రైట్ లెగ్ ఇలా క్రాస్ 2 టైమ్స్ ఇలా ట్యాప్ చేయాలి. 1 2. లెఫ్ట్ లెగ్ ఇలా క్రాస్ 1 2. రైట్ లెగ్ క్రాస్ 1 2. లెఫ్ట్ క్రాస్ 1 2. అయిన తర్వాత రైట్ ఇలా ఫ్రంట్ తీసుకొని లెఫ్ట్ బ్యాక్ తీసుకొని బాడీ వేవ్ చేస్తూ బ్యాక్ వెళ్ళాలి. 1 2 3 4. మనం ఏ పొజిషన్లో నిల్చున్నామో అక్కడికి రావాలి. ఇక్కడ రైట్ లెగ్ ఇలా ట్యాప్ చేసేటప్పుడు డబుల్ హ్యాండ్స్ ఇలా మిడిల్లో ఉండాలి. రైట్ సైడ్ 1 2 ఇలా రైట్ సైడ్ కొంచెం బెండ్ అవ్వాలి. 1 2. నెక్స్ట్ లెఫ్ట్ 1 2. మరి రైట్ 1 2. లెఫ్ట్ 1 2. నెక్స్ట్ 1 2 3 4. ఇలాగ ఫ్రంట్కి వెళ్ళి బ్యాక్ వస్తే 1 కంప్లీట్ అయినట్టు. ఈ ఎక్సర్సైజ్ మనము 4 టైమ్స్ చేయాలి. ఓకే, స్టార్ట్ చేద్దాం మేడం. రెడీ స్టార్ట్. 1 2 3 4 5 6 7 8. 1 2 3 4. Second one. 1 2 3 4 5 6 7 8. 1 2 3 4. Third one. 1 2 3 4 5 6 7 8. 1 2 3 4. Last. 1 2 3 4 5 6 7 8. 1 2 3 4. Right. 5 minutes కంప్లీట్ చేసాం. సో ఈ ఎక్సర్సైజ్కి మనము బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదైనా కూడా ప్లే చేస్తూ చేయొచ్చు. రెగ్యులర్గా కూడా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ అండి మా వీడియోస్ని రెగ్యులర్గా చూస్తున్నందుకు. అలాగే చూడడమే కాకుండా మా వీడియోస్ని లైక్ చేయాలి, కామెంట్ చేయాలి, షేర్ చేయాలి. అలాగే ఛానల్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ.